ఇక్కడ ఒకసారి మన వాక్య భాగాన్ని ఆలోచన చేస్తున్నట్లయితే రాయబడొచ్చింది యెహోవాయందు ఆనందించడం వలన మనం బలం పొందుకుంటామని. అంటే ప్రభువులో ఆనందించడం వలననే బలం. మనము బలంగా ఉండాలి అంటే ప్రభునందు ఆనందించాలి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. సహోదరులారా, ప్రభునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు రాయట నాకు కష్టమైంది కాదు. ఇక్కడ రాయబడిచింది ప్రభునందు ఆనందించడం వలన అది కష్టమైనది అయితే కాదు, కానీ అది క్షేమకరమైనది అని రాయబడుచుంది, సంతోషకరమైనది. కాబట్టి మనము కలిగిన దాన్ని బట్టి సంతోషించడం కాదు ఏంటంటే కలిగిన దాన్ని బట్టి సంతోషించడం కాదు. మన సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది సంతోషం ఎప్పుడు వస్తుంది మనకి? మన పిల్లోడు మంచి మార్కులతో పాస్ అయినప్పుడు సంతోషం. మన డాక్రా అప్పు తీరిపోయినప్పుడు చాలా సంతోషం. మనకు రావాల్సిన లోను మనకు శాంక్షన్ అవ్వడం సంతోషం. మనం అనుకున్న పని అవ్వడం మనకు చాలా సంతోషం. మన పొలము బాగా పండటం సంతోషం. కాబట్టి ఇవన్నీ కూడా భౌతికంగా కనబడేవి, భౌతికమైన సంతోషాన్ని ఇచ్చేవి. కానీ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, నువ్వు బలము పొందుకోవాలి, నువ్వు స్ట్రాంగ్గా స్థిరంగా ఉండాలంటే నువ్వు చేయాలి, ప్రభునందు ఆనందించాలి. ప్రభునందు ఆనందించడం వలననే మనకి బలం. అందుకే రోమా 14వ అధ్యాయం 17వ వచనంలో మాట రాయబడు, చదవండి ఒకసారి. రోమా 14వ అధ్యాయము 17వ